నోటితో ఒక మాట చెప్పి నొసటితో మరొక వ్యవహారం చేసేటటువంటిదే నడుస్తుంటాయి రాజకీయాలలో, ప్రభుత్వాలలో. ఇప్పుడు అట్లాంటిదే ఓ పక్కన 9 గంటలు పట్టపగలే కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తే, రాయలసీమ ప్రాంతంలో పట్టపగలు 7 గంటల కరెంట్ ఇవ్వమని చెప్పి విద్యుత్ శాఖే ఇచ్చినటువంటి ఆదేశాల కాపీ బయటకు వచ్చింది. అది ఇంటర్నల్ కాదు, అది ఎక్స్టర్నలే, అందరూ చూసేదే. జీవోలు లేకపోతే సర్క్యులర్లు అనేటటువంటి వ్యక్తిగత ప్రైవేట్ ఆస్తి కాదు కదా, బయటకు వచ్చింది. అది బయటకు వచ్చేటప్పటికి దాని మీద నెటిజన్స్ ప్రశ్నించడం ప్రారంభించారు. పేరు 9 గంటల ఉచిత విద్యుత్, అది 9 గంటల పాటు పట్టపగలని చెప్పి చివరికి 7 గంటలు ఇస్తున్నారు. దీంతో అర్జెంటుగా రంగంలోకి దిగారు మంత్రి రవికుమార్, గొట్టిపాటి రవికుమార్. దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీడీసీఎల్ అసలు అట్లాంటి నిర్ణయం ఎట్ట తీసుకున్నది నాకు చెప్పకుండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంత సత్యసాయి జిల్లాలోని కొన్ని చోట్ల రాత్రిపూట ఇవ్వాలని కూడా ఆర్డర్లు వేశారు. అది అసలు ఎట్లా ఇస్తారు, అది 2 విడతల్లో ఇవ్వమని కూడా ఆర్డర్ వేశారు. ఎట్లా ఇస్తారంటూ సీజీఎంకి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ జనరల్ మేనేజర్కి ఏకంగా మెమో జారీ చేశారు. సూపరింటెండెంట్లకు చీఫ్ జనరల్ మేనేజర్ మెమోలు జారీ చేశారు. మంత్రి గొట్టిపాటి ఆగ్రహంతో 9 గంటలు కరెంటు ఇచ్చి తీరాల్సిందేనని చెప్పారంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవంగా ఇట్లాంటి ఆర్డర్ ఇచ్చారన్నది హైలైట్ చేయాల్సినటువంటి పత్రికలు ఈనాడు జ్యోతిలో తెలివిగా ఏం చేశారంటే, ముందే కనిపెట్టేశారు, వెంటనే పట్టేసుకున్నారు అన్నట్టుంది. బట్ ఇప్పటికే ఆ ఉత్తర్వులు ఎట్లా ఇచ్చారు, ప్రభుత్వం చెప్పకుండా చాటుగా ఎవడన్నా అధికారిస్తారా? అదే $1 మిలియన్ ప్రశ్న.